ఈ నెల 13న ఢిల్లీకి సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ వెళ్లనున్నారు. గూగుల్ సంస్థ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు లోకేష్ సమావేశం కానున్నారు. విశాఖలో గూగుల్ ఏర్పాటు చేసి డేటా సెంటర్కు సంబంధించి ఢిల్లీలో కీలక ప్రకటన చేయనున్నారు. ఈ నెల 14న చంద్రబాబు లోకేష్తో కలిసి కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో ఒప్పందం చేసుకోనున్నారు. విశాఖలో 84,000 కోట్లతో అతిపెద్ద డేటా సెంటర్ను గూగుల్ అనుబంధ సంస్థ రైడన్ ఏర్పాటు చేయనుంది. సీఎం పర్యటనలో ప్రధాని మోడీని సీఎం కలిసే అవకాశం ఉంది. ఈ నెల 13న ఢిల్లీకి సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ వెళ్లనున్నారు. గూగుల్ సంస్థ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు లోకేష్ సమావేశం కానున్నారు. ఇక ఈ సమావేశానికి సంబంధించి మనకు పూర్తి సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. శ్రీహరి. ఈ నెల 13వ తేదీన అయితే సీఎం చంద్రబాబు అదేవిధంగా మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూస్తే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశం పైన అయితే ప్రధానంగా ఈ టూర్ అయితే ఉండనుంది ఢిల్లీలో. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే గూగుల్ అనుబంధ సంస్థ ఏదైతే ఉందో రైడన్ ఇన్ఫోటెక్ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకైతే సుముఖంగా ఉంది. దీనికి సంబంధించి రాష్ట్రంలో 87,000 కోట్లతో అయితే పెట్టుబడి, అతిపెద్ద పెట్టుబడి అయితే పెట్టనుంది. దీనికి సంబంధించి ఈ ఏర్పాట్లు నిన్న కేబినెట్ సమావేశంలో కూడా స్థలం కేటాయింపులు వీటన్నిటికి సంబంధించి అనుమతులు అయితే వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పర్యటన అయితే ఉండనుంది. దీంట్లో విశాఖలో అయితే గూగుల్ ఏర్పాటు చేసే డేటా సెంటర్ కు సంబంధించి ఢిల్లీలో కీలక ప్రకటన కూడా చేయనున్నారు. దీంతో పాటు ఢిల్లీ ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తో ఒప్పందం ఏదైతే ఉందో ఒప్పందాన్ని కూడా అక్కడ ప్రకటించనున్నారు. విశాఖకు సంబంధించిన ఐటీ హబ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒప్పంద పత్రాన్ని అశ్విని వైష్ణవ్ ప్రకటించనున్నారు. విశాఖలో అయితే 84,000 కోట్లతో అయితే అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు గూగుల్ అనుబంధ సంస్థ రైడన్ అయితే ముందుకు వచ్చింది. దీనికి అనుగుణంగానే ఢిల్లీ పర్యటన అయితే ఉండనుంది. వెంకట్.